హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? కాల్చిసిన్ ఇన్ డర్మటాలజీ. Definition: colchicine is an alkaloid extracted from seeds and tubers of the plant Colchicum autumnale. ఈ ప్లాంట్ కి ఇంకో పేరు మెడో సాఫ్రాన్. ఈ ప్లాంట్ లో టాప్ టు బాటమ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ లో ఈ కాల్చిసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. కానీ సీడ్స్ లో, ట్యూబర్స్ లో హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది కాబట్టి దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ట్యూబర్స్ అంటే మనకు కనిపిని అండర్ గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్, దాని నుంచే కొత్త ప్లాంట్స్ వస్తాయి. అది రూట్ అయి ఉండొచ్చు, స్టెమ్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఫార్ములేషన్స్ అవైలబుల్ వచ్చేసి ఓరల్, ఓన్లీ ఓరల్. ఇక్కడ నేను ఈ వర్డ్ ఓన్లీ అనేది ఎందుకు యూజ్ చేశానో ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకు అర్థమవుతుంది. కమింగ్ టు ఫార్మకాలజీ, ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ వెల్ ఫ్రమ్ గట్. ఇట్ రీచెస్ ఇట్స్ పీక్ ఇన్ 30 to 120 minutes ఆఫ్టర్ ఇంజెక్షన్ ఆఫ్ ది డ్రగ్. 30 నుంచి 120 minutes తీసుకున్న తర్వాత ఇట్ రీచెస్ ఇట్స్ పీక్. టీ-హాఫ్ వచ్చేసి 20 to 40 hours. ఇట్ ఈస్ మెటబొలైజ్డ్ ఇన్ లివర్ బై ఎంజైమ్ CYP3A4. ఈ ఎంజైమ్ పేరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ దీని గురించి లాస్ట్లో మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. మెటబొలైజ్డ్ ఇన్ లివర్ అండ్ ఎక్స్క్రీటెడ్ వయా liver only, mainly 80 to 90% of the drug through bile and feces, and only 10 to 20% rest is excreted unchanged in urine. ఎలాంటి మెటబాలిజం కి గురి కానీ అన్చేంజ్డ్ డ్రగ్ డైరెక్ట్ గా యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతుంది, జస్ట్ 10 to 20%. దిస్ డ్రగ్ కాల్చిసిన్ మస్ట్ బి షీల్డెడ్ ఫ్రమ్ సన్లైట్. ఎందుకు? సన్లైట్లో ఉన్న యువి రేడియేషన్ విల్ డిగ్రేడ్ ది డ్రగ్ ఇంటూ థెరాప్యూటికల్లీ ఇన్యాక్టివ్ ప్రోడక్ట్స్. సన్లైట్కి కనుక ఎక్స్పోజ్ చేసి ఉంచితే ఈ డ్రగ్ పనికి రాదు. కమింగ్ టు మెకానిజం ఆఫ్ యాక్షన్, కాల్చిసిన్ గెట్స్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ల్యూకోసైట్స్, మెయిన్గా పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్స్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో పర్సిస్ట్స్ దేర్ ఫర్ సెవరల్ డేస్ ఆఫ్టర్ ఇంజెక్షన్. కమింగ్ టు ఇట్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్, ఇట్ హ్యాస్ బోత్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ మైటాటిక్ ప్రాపర్టీస్. ఈ రెండు ప్రాపర్టీస్ని ఇది ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ యాంటీ మైటాటిక్ ప్రాపర్టీని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫస్ట్, దిస్ డ్రగ్ విల్ గోస్ అండ్ బైండ్స్ టు ట్యూబ్యులిన్ అండ్ ఇట్ బ్లాక్స్ ట్యూబ్యులిన్ polymerization. If tubulin is not getting polymerized, there won't be microtubule formation. Thus, it prevents microtubule formation. If no microtubules are formed, there won't be any cell division, resulting in mitotic arrest in metaphase. కాల్చిసిన్ వెళ్ళి ట్యూబ్యులిన్కి అటాచ్ అయ్యి ట్యూబ్యులిన్ పొలిమరైజేషన్ని బ్లాక్ చేసేస్తుంది. ట్యూబ్యూల్స్ కనుక పొలిమరైజ్ అవ్వకపోతే మైక్రోట్యూబ్యూల్స్ ఫామ్ అవ్వవు. మైక్రోట్యూబ్యూల్స్ కనుక ఫార్మ్ అవ్వకపోతే క్రోమోజోమ్ సెపరేషన్ అట్ మెటాఫేస్ మైటాసిస్కి హెల్ప్ అవ్వదు. సో సెల్ డివిజన్ జరగదు. ఫైనల్గా మైటాటిక్ అరెస్ట్ అట్ మెటాఫేస్ జరుగుతుంది. కమింగ్ టు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, రీజన్ వచ్చి సేమ్, ట్యూబ్యులిన్కి బైండ్ అయ్యి దాన్ని బ్లాక్ చేయడం వల్ల. ట్యూబ్యులిన్స్ ఇవి మైక్రోట్యూబ్యూల్స్ అనే మేజర్ సైటోస్కెలిటన్ స్ట్రక్చర్స్. ఇవి లేకపోతే దేర్ వోంట్ బి ఎనీ ఇంట్రాసెల్యులర్ మోటిలిటీ అండ్ సెల్ మోటిలిటీ ఆల్సో, లైక్ కీమోటాక్సిస్ ఆఫ్ న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ దాని పని అది చేసుకోలేదు సార్ కరెక్ట్గా, లైక్ లైసోజోమల్ డిగ్రేడేషన్ అండ్ ఇన్ఫ్లేమోజోమ్ కాంప్లెక్స్ ఫార్మేషన్. ఈ ఇన్ఫ్లేమోజోమ్ కాంప్లెక్స్ కనుక ఫామ్ కాకపోతే
there won't be any caspase 1. Caspase 1 లేకపోతే there won't be any activation of interleukin 1 beta. ఈ interleukin 1 beta అనేది pro-inflammatory interleukin which helps in chemotaxis of neutrophils. సో అల్టిమేట్గా interleukin 1 బీటాని ఇన్హిబిట్ చేస్తుంది. వాట్ ఈస్ ద అదర్ బయలాజికల్ డ్రగ్ విచ్ ఇన్హిబిట్స్ interleukin 1 బీటా? దట్ ఈస్ కెనాకినుమాబ్. కెనాకినుమాబ్ అనేది హ్యూమన్స్ ప్రొడ్యూస్ చేసిన మోనోక్లోనల్ యాంటీబాడీ అగైనెస్ట్ interleukin 1 బీటా. కానీ ఈ కాల్చిసిన్ అనేది న్యాచురల్గానే కాల్చికం ఆటంనేల్ అనే ప్లాంట్లో ఉంటుంది. which inhibits interleukin 1 beta, a pro-inflammatory interleukin. Coming to its uses, colchicine is used for centuries for gout and familial Mediterranean fever. ఇంకా డీప్గా చెప్పాలంటే it is used for acute gout and in prevention of attacks and amyloidosis of familial Mediterranean fever. ఇదొక పీరియాడిక్ ఫీవర్ సిండ్రోమ్. ఈ రెండే FDA approved uses. These two are the only FDA approved uses. There is no specific dermatological use which is FDA approved. ఇప్పుడు మనం చదవబోయేవన్నీ ఆఫ్ లేబుల్ యూజెస్ ఆఫ్ కాల్చిసిన్ ఇన్ డర్మటాలజీ. న్యూట్రోఫిలిక్ ఆర్ బుల్లస్ డర్మటోసిస్, A, B and D. Epidermolysis bullosa acquisita, linear IgA bullous dermatosis, IgA pemphigus, aphthous stomatitis, Behcet's disease, dermatitis herpetiformis. ఇవన్నీ న్యూట్రోఫిలిక్ డర్మటోసిస్లే. అంటే న్యూట్రోఫిల్స్ అక్యుములేషన్ ఉంటుంది పంచబ్యాప్సీ చేసి చూస్తే. IgA ఫెంఫిగస్లో, ఎపిడర్మిస్లో ఉంటే లీనియర్ IgA బుల్లస్ డర్మటోసిస్లో, ఆఫ్థస్ స్టొమటైట్, బెహ్సెట్స్ డిసీజ్లో, డర్మటైటిస్ హర్పెటిఫామిస్లో. బెహ్సెట్స్, డర్మటైటిస్, లీనియర్ IgA బుల్లస్ డర్మటోసిస్ ఈ మూడిట్లో డర్మిస్లో న్యూట్రోఫిల్స్ అక్యుములేషన్ ఉంటుంది. కమింగ్ టు వాస్కులైటిస్, వీటిలో కూడా న్యూట్రోఫిల్స్ విత్ ఇన్ అండ్ అరౌండ్ ద బ్లడ్ వెజల్స్ అక్యుములేట్ అవుతుంది. ల్యూకోసైటోక్లాస్టిక్ వాస్కులైటిస్, అర్టికేరియల్ వాస్కులైటిస్, IgA వాస్కులైటిస్. అందుకే మనం అర్టికేరియల్ వాస్కులైటిస్, IgA వాస్కులైటిస్ చదివేటప్పుడు పంచబ్యాప్సీ ఫీచర్స్ ఇవ్వకుండా సేమ్ యాజ్ ల్యూకోసైటోక్లాస్టిక్ వాస్కులైటిస్ అని ఇచ్చేస్తుంటారు. పాపిలోస్క్వామస్ డిసీజెస్ లైక్ సోరియాసిస్, పామోప్లాంటర్, పస్ట్యులోసిస్. నెక్స్ట్, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ లైక్ స్లీరోడర్మా, డర్మాటోమయోసైటిస్, relapsing polychondritis. Other uses like actinic keratosis, anitoderma, type 2 reaction, pachydermoperiostitis. Actinic keratosis లో 0.5%, 1% టాపికల్ కాల్చిసిన్ విల్ బి యూస్ఫుల్. కానీ టాపికల్ కాల్చిసిన్ ఈస్ నాట్ అవైలబుల్ వైడ్లీ. అందుకే నేను ఫార్ములేషన్స్ అవైలబుల్లో ఓన్లీ ఓరల్ మాత్రమే రాశాను. ప్యాకీడర్మా అంటే ఏంటి? థిక్ స్కిన్. ప్యాకీడర్మా అంటే థిక్ స్కిన్ ఎక్కడెక్కడ ఉంటుంది? ఫేస్ మీద, స్కాల్ప్ మీద. స్కాల్ప్ మీద ఉన్న థిక్ స్కిన్ ఎలా ఉంటుంది అంటే గైరీ అండ్ సల్కీ లైక్ సెరిబ్రీ ఫామ్ ఆఫ్ ద బ్రెయిన్ లైక్ స్కాల్ప్. దాన్నే మనం క్యూటిస్ వర్టిసిస్ గైరేటా అంటాం. ఈ పిక్చర్లో క్లియర్గా చూడొచ్చు. థిక్ స్కిన్ ఆర్ స్కాల్ప్ విత్ గైరీ అండ్ సల్కీ లైక్ సెరిబ్రీ ఫామ్ ఫీచర్. ఇంకా ఫేస్ మీద ఉన్న థిక్ స్కిన్ వచ్చేసి లియోనైన్ ఫేసిస్లా ఉంటుంది. సో లియోనైన్ ఫేసిస్ డీడీస్లో మనం ఈ ప్యాకీడర్మోపెరియాస్టైటిస్ని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ఎనిటోడర్మా? ఆపోజిట్ టు ప్యాకీడర్మా. ప్యాకీడర్మా అంటే థిక్ స్కిన్, ఎనిటోడర్మా అంటే లూజ్ స్కిన్. ఎందుకు ఈ స్కిన్ లూజ్గా ఉంటుంది? బిలో అండర్లైన్ డర్మల్ ఇలాస్టిక్ ఫైబర్స్ అన్ని లాస్ అయిపోవడం వల్ల దాని మీద ఉన్న ఓవర్లయింగ్ స్కిన్ విల్ బి లైక్ స్లాక్ స్కిన్, లూజ్ స్కిన్. దాన్నే స్లాక్ స్కిన్ అని అంటాం. నెక్స్ట్, కమింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఏ డ్రగ్ అయినా మోస్ట్ కామన్గా మనం నాసియా, వామిటింగ్, డయా రాసేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వర్స్ ఎఫెక్ట్. హెమటలాజికల్ మైలో సప్రెషన్ అంటే బోన్ మ్యారో సప్రెషన్.
బోన్ మ్యారో సప్రెస్ అయితే ఏమవుతుంది, అన్ని సెల్స్ కూడా సప్రెస్ అవుతాయి. పాన్సైటోపీనియా అల్టిమేట్లీ లీడింగ్ టు aplastic anemia. Neuromuscular adverse effect, rhabdomyolysis, myopathy. Coming to its toxicity, colchicine has narrow therapeutic index. ఈ కాల్చిసిన్ అనే ఆల్కలాయిడ్ మోస్ట్ టాక్సిక్. ప్లాంట్లో టాప్ టు బాటమ్ అన్ని పార్ట్స్లో కాల్చిసిన్ ఉంటుంది. పొరపాటున ఈ కాల్చిసిన్ కనుక గ్రేటర్ దాన్ 0.8 mg/kg తీసుకుంటే ఇట్ ఈస్ ఫేటల్, causing cholera-like syndrome. C for colchicine, C for cholera-like syndrome. కలరాలో ఏముంటుంది మనకు తెలిసిందే, ప్రొఫ్యూస్ డయేరియా, అల్టిమేట్లీ డీహైడ్రేషన్, రీనల్ ఫెయిల్యూర్ అండ్ షాక్. ఈ డీహైడ్రేషన్ వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్స్ వచ్చి హైపోకెలీమియా వస్తుంది. హైపోకెలీమియా వస్తే హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో దేర్ విల్ బి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, హైపోనేట్రీమియా, మెటబాలిక్ అసిడోసిస్. ఇంత టాక్సిక్ ప్రోడక్ట్ కాబట్టే దీని ఐవి ఇంజెక్షన్ ఫార్ములేషన్స్ అవైలబిలిటీలో లేదు. ఒకవేళ ఇస్తే ఆన్ బెడ్డే ఇస్తున్నప్పుడే ఈ టాక్సిసిటీ వచ్చి ఫేటల్ అని ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఇట్ హ్యాస్ నారో థెరప్యూటిక్ ఇండెక్స్ అండ్ వెరీ టాక్సిక్. హౌ టు ట్రీట్ దిస్ టాక్సిసిటీ? There is no antidote for treatment. Even dialysis is not effective. Enduku? It has high plasma protein bound. 99.9% of the drug plasma albumin ki bound ayi untadi. Dialysis chesina body nunchi remove cheyalem. Only thing we can do is gastric lavage. Absorb అవ్వకుండా మిగిలిపోయిన డ్రగ్ స్టమక్ లో ఉంటే అని రిమూవ్ చేయడానికి. ఓన్లీ సపోర్టివ్ కేర్ అంటే సిమ్టమ్స్ని, కాంప్లికేషన్స్ని ట్రీట్ చేసుకోవడమే. కమింగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్స్, ఆల్రెడీ చెప్పా CYP3A4 అనే ఎంజైమ్ని గుర్తుపెట్టుకోండి అని. దీన్ని కనుక ఇన్హిబిట్ చేసే ఏ డ్రగ్ని మనం ఇచ్చిన కాల్చిసిన్తో పాటు ఇట్ విల్ ఎలివేట్ సీరం కాల్చిసిన్ లెవెల్స్, టాక్సిసిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏవేవి అవి? CYP3 ఇన్హిబిటర్స్ ఏవి? స్టాటిన్స్, సింవాస్టాటిన్, అటోర్వాస్టాటిన్, లోవాస్టాటిన్. మ్యాక్రోలైట్స్ లైక్ ఎరిథ్రోమైసిన్, క్లారిథ్రోమైసిన్. అజోల్స్, కీటోకోనజోల్, ఇట్రాకోనజోల్, ఫ్లూకోనజోల్ అయితే ఓన్లీ అబౌవ్ 200 mg డోసెస్. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ లైక్ దిల్తియాజమ్, వెరపామిల్. క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్స్ లైక్ సైక్లోస్పోరిన్, టాక్రోలీమస్. ఫైబ్రేట్స్ ఫుడ్, గ్రేప్ జ్యూస్, ఫీనోఫైబ్రేట్, జెమ్ ఫైబ్రోజిల్. ఇక్కడ ఈ కాల్చిసిన్ టాపిక్లో ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ చాలా వచ్చాయి. అజోల్స్ ఇస్తే సీరం లెవెల్స్ పెరుగుతుంది. నెక్స్ట్ యూజెస్లో అనిటోడర్మా, యాక్టినిక్ కెరటోసిస్, లీనియరైజే బుల్లస్ డర్మటోసిస్, ఎపిడర్మోలైసిస్ బుల్లోజా అక్విజిటా, IgA ఫెంఫిగస్, ఆఫ్థస్ స్టొమాటైటిస్. మెకానిజం ఆఫ్ యాక్షన్లో యాంటీమైటోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మా డాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్విదాన్య.